కాకినాడ డీప్ వాటర్ పోర్టులో పీడీఎస్ రైస్ తరలింపు మరోసారి కలకలం రేపింది. 142 కంటైనర్లలో బియ్యం తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ కేఎస్పీఎల్ కంటైనర్ యార్డుకి వెళ్లారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో పీడీఎస్ రైస్ తరలింపు మరోసారి కలకలం రేపింది. 142 కంటైనర్లలో బియ్యం తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ కేఎస్పీఎల్ కంటైనర్ యార్డుకి వెళ్లారు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్, కాకినాడ పోర్ట్ అనేది ఈ రేషన్ బియ్యం పీడీఎఫ్ రైస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎప్పుడు కూడా తెర మీదకి వస్తూనే ఉంది. ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు కూడా 142 కంటైనర్లలో మన స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. అటు పోర్టువి ఇటు 142 కంటైనర్లలో మొత్తం పీడీఎస్ రైస్ అయినా రాజేష్? కాకినాడ జిల్లా కాకినాడకు సంబంధించి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో ఎవరైతే వైసీపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పీడీఎస్ బియ్యాన్ని అడ్డపెట్టిన కోట్ల రూపాయలు వారి అనుచరులు వీరు కూడా వెనకేసుకున్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. అయితే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో అప్పటికే కోర్టులో వారు దాడులు చేయడం, వారిపై కేసులు కూడా నమోదు చేయడం. అంటే తరచూ అంటే ఈ మధ్య కాలంలో అలాగే పవన్ కళ్యాణ్ కూడా పోర్టులో రావడం, పోర్టులో ఉన్న రైస్ ని ఏవైతే స్టెల్లా షిప్ లో కూడా సుమారు 640 టన్నులు కూడా వారు గుర్తించడం, దీనిపై కూడా ఇప్పటికే పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పటికే పూర్తి విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఇంకా దానిపై పూర్తి సమాచారం ఇంకా రాలేదు. అప్పటికే మరో పక్క ఏవైతే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో మరోసారి పీడీఎస్ రైస్ ఎక్స్పోర్ట్ అనేది కలకలం రేపింది. అయితే 142 కంటైనర్లలో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు అయితే ముఖ్యంగా చూసుకుంటే కంటైనర్లను పరిశీలించిన కేఎస్పీఎల్ కంటైనర్ యార్డుకు వెళ్లిన ఎవరైతే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, సివిల్ సప్లై అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి దాడులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్ లో ఉన్న ఎక్స్పోర్ట్ కు సిద్ధమైన పీడీఎస్ రైస్ అంటూ ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. అయితే దీంట్లో పీడీఎస్ రైసా లేక బాయిల్డ్ రైస్ అయితే పూర్తి విచారణ అయితే చేపట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే 142 కంటైనర్ లో కూడా ఎక్స్పోర్ట్ కు సిద్ధమైన రైస్ ను అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వేసినా కూడా ప్రభుత్వం కళ్ళు గప్పి పీడీఎస్ రైస్ ను విదేశాలకు అయితే తరలించేందుకు సిఎల్ఆర్కే కంపెనీ సిద్ధం చేస్తుందని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ అయితే వెలువడుతుంది. రైస్ మాఫియా డాన్ గా ఉన్న వినోద్ అగర్వాల్ వారి తమ్ముడు ఎవరైతే బిపిన్ అగర్వాల్ చెందిన కంటైనర్లకు అయితే సమాచారం తెలుస్తుంది. అయితే రైస్ విదేశాలకు తరలించేందుకు రాజకీయ నేతలు కూడా దీనికి సహకారం చేస్తున్నారని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది మంత్రులతో వీరు చర్యలు కలిపి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా కొంతమంది ముఖ్య నేతలతో కూడా చర్యలు కలిపి ఈ యొక్క రైస్ మాఫియాని తరలించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పి ఒక ఆరోపణలు అయితే వెలువడే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం కళ్ళు కప్పి దొడ్డుదారిని వెతుక్కుంటున్న ఈ రైస్ మాఫియా అని చెప్పొచ్చు. అయితే వినోద్ అగర్వాల్ కి బ్రదర్స్ కి ఎవరైతే పీడీఎస్ రైస్ కు విదేశాలకు తరలించడంతో దిట్ట అని చెప్పి ఒక పక్క ఎవరైతే రైస్ వ్యాపారులు అయితే చెప్పుకునే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బాయిల్డ్ రైస్ తో పాటు పీడీఎస్ రైస్ ను కూడా అనుమానం రాకుండా ఎగుమతికి సిఎల్ఆర్కే చేస్తుందని చెప్పి పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతాయని చెప్పుకోవచ్చు. అయితే సిఎల్ఆర్కే సంస్థ సంబంధించి 142 కంటైనర్లు కూడా సిద్ధం చేయడంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. అయితే దీన్ని ముఖ్యంగా ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్, అలాగే సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ అంటే కాకినాడలో ఎన్ని పర్యటన చేసినా కూడా దీనికి అంటే దొడ్డిదారిని వెతుక్కుని రైస్ మాఫియా డాన్లుగా వెతుకుతున్నారని చెప్పి ఒక పక్క దీనిపై సీరియస్ గా తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ గా ఉన్న షకిల్ షణ్మోహన్ ఆదేశాల మేరకు ఇప్పటికే పోర్టుకు సంబంధించి ఎవరైతే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అలాగే అధికార యంత్రాంగం పూర్తిగా అక్కడ చేరుకుని దీనిపై అయితే విచారణ చేపట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ సిఎల్ఆర్కే సంస్థ ఏవైతే ఉందో 142 కంటైనర్లు కూడా సిద్ధం చేయడంతో అయితే ఇప్పటికే ప్రభుత్వ అధికారులపై ఇప్పటికే ఏవైతే
అధికార యంత్రాంగంపై పూర్తిగా టీడీపీ కూటమి ప్రభుత్వం నేతలైతే సీరియస్ అయ్యే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. అయితే యాంకరేజ్ పోర్టు ద్వారా అడ్డంకులు ఉండడంతో కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తో డీపోర్టర్ పోర్ట్ అనుకూలంగా మార్చుకుని ఈ మాఫియా డాన్ గా రైస్ వ్యాపారం చేస్తానని చెప్పి ఆరోపణలు వెలువడే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. అయితే విదేశాలకు రైస్ పంపించేలాగా సంప్రదింపులు చేస్తారు. అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా నా వద్ద ఉన్న సిహెచ్ లైసెన్స్ ద్వారా విదేశాలకు రైస్ ఎగుమతి చేస్తానని చెప్పి భరోసా ఇస్తున్న ఎవరైతే కింగ్ పిన్ సుధీర్ అని చెప్పొచ్చు. అయితే ధనిష్ట షిప్పింగ్ కంపెనీ లాజిస్టిక్స్ అనే కంపెనీ పేరుతో ఎవరైతే కింగ్ పిన్ సుధీర్ అయితే చక్రం తిప్పుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఈ కింగ్ పిన్ సుధీర్ ద్వారా భారీ మొత్తంలో ఇతర దేశాలకు పీడీఎస్ రైస్ ఎగుమతి అయిందంటూ గుసగుస కూడా వినిపించే పరిస్థితి కనపడుతుంది. అయితే సుమారు 142 కంటైనర్లో సిఎల్ఆర్కే చెందిన వివిధ రకాల బ్రాండ్లతో 50 కేజీల బస్తాల ద్వారా సౌత్ ఆఫ్రికా దేశాలకు రైస్ ఎగుమతికు సిద్ధం చేసిన కింగ్ పిన్ సుధీర్ అయితే ప్రభుత్వం కేఎస్పీఎల్ సమీపంలో చెక్ పోస్ట్ పెడుతుందని తెలుసుకుని కింగ్ పిన్ సుధీర్ నైట్ అంటే ఒక్క రోజే హుటాహుటిన మార్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఏవైతే చెక్ పోస్టులు పెడితే ఈ యొక్క రైస్ బాయిల్డ్ రైస్ లో ముసుగులో పీడీఎస్ రైస్ తరలించేందుకు అడ్డంగా ఉంటుంది కాబట్టి దీన్ని ముందు రోజే పంపించారని చెప్పి ఒక ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. అయితే తనకున్న పలుకుబడితో ఒకే రోజులోని సుమారు 4000 టన్నులు పైబడి రైస్ను పోర్టుకు తరలించిన ఎవరైతే సిహెచ్ఏ కంపెనీకి ధనిష్ట కంపెనీకి సంబంధించిన కింగ్ పిన్ సుధీర్ అని చెప్పొచ్చు. అయితే అధికారులకు ఇప్పటికే కేఎస్పీఎల్ పోర్టులు అయితే పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అంటే వారు వెతుక్కుని ఏవైతే బాయిల్డ్ రైస్ ముసుగులో కూడా ఈ యొక్క పీడీఎస్ రైస్ తరలిస్తున్నారని చెప్పి వారికి వచ్చిన సమాచారం మేరకు ఎవరైతే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అలాగే కస్టమ్స్, సివిల్ సప్లై, పోలీస్, రెవెన్యూ ఈ 5 బృందాలుగా కూడా ఏర్పడి దీనిపై అయితే పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఈ 4000 టన్నులు అంటే సుమారు 142 కంటైనర్లో కూడా ర్యాండమ్ గా దీనిపై చెక్ చేసి అంటే ఈ బాయిల్డ్ రైస్ లో పీడీఎస్ రైస్ అంటే దీంట్లో అంటే కెనాల్స్ వస్తాయి. అంటే కెనాల్స్ అంటే ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఈ ఫోర్టిఫైడ్ రైస్ ద్వారా గుర్తించి అంటే అంటే దీంట్లో రా రైసా లేకపోతే పీడీఎస్ రైసా అనే దానిపై అయితే పూర్తి విచారణ అయితే చేపట్టి దీనిపై తదుపరి చర్యలు కూడా తీసుకుంటా అని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం సంబంధించి ఓ పక్క దీనిపై సీరియస్ అయిన పరిస్థితుల్లో ఓ పక్క ఎవరైతే జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కూడా వారి బృందం కూడా ఇప్పటికే కేఎస్పీఎల్ చేరుకుని దీనిపై అయితే పూర్తి విచారణ అయితే చేపడతారు. మరికొద్ది సేపట్లో ఈ 142 కంటైనర్లో అసలు బాయిల్డ్ రైస్ ముసుగులో పీడీఎస్ రైస్ ఎంత ఉన్నది అసలు దీనిపై అయితే ఎంత వరకు గుర్తించారు దీనిపై తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకుంటారని చెప్పి అయితే పూర్తి విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆశ.